హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను. అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ వీడియో వచ్చేసి షాపింగ్ లాగా అనమాట. అంటే యాక్చువల్లీ ఏమైందంటే మేము దివాళీ హాలిడేస్కి బెంగళూరు వెళ్ళాము. ఇక్కడ దివాళీ హాలిడేస్ 15 days అలా ఇస్తారనమాట పూణేలో. సో మేము బెంగళూరు వెళ్ళాము, అక్కడ కొంచెం షాపింగ్ చేసాము. ఇంకా ఇంటికి వచ్చాక బ్యాగ్ అన్ప్యాక్ చేద్దామని చూస్తే ఇంకెలాగా అన్ప్యాక్ చేస్తున్నాను కదా, షాపింగ్ చేసింది ఉన్నాయి కాబట్టి అవి మీతో షేర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశానండి. సో ఈ వీడియో వచ్చేసి షాపింగ్ హాల్ అనమాట. ఓకేనా, చలో చూపిస్తాను ఏమేమి తీసుకున్నాం అనేది. మా బాప వచ్చి ఇక్కడ ఆడుకుంటుంది అనమాట. కానీ హాయ్ చెప్పు. చూద్దామా ఏమేమి కొన్నామో బట్టలు. ఓకే చూడండి, చూద్దాం అనేసరికి పరిగెడుతుంది. కానీ నేను తీసుకొస్తా ఉన్నా, అది బరువులే. వదులు 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 వదులు, నేను తీసుకొస్తాను స్లోగా. వెయిట్ 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 వెయిట్. అది చూడండి, మా మేడం ఆడుకుంటే టేబుల్ మీద అంతా ఎలా సెటప్ చేసుకుందో, టాయ్స్ కార్స్ అన్నీ ఆడుకున్నానా. ఇదన్నమాట బ్యాగ్ వచ్చేసి. ఇది బ్యాగ్ వచ్చేసి చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి బ్యాగ్ అనమాట. నేను చూపిస్తాను ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను. ఓకేనా. అండ్ ఫస్ట్ వచ్చేసి మా వారి వచ్చినాయి. వెయిట్ నాన్న. ఫస్ట్ వచ్చేసి ఇదండి బ్లాక్ కలర్ టీషర్ట్. ఇది కూడా వస్తుంది కదా క్యాప్, ఆ టైప్ అనమాట. మా హస్బెండ్ది టీషర్ట్. అండ్ ఇంకో టీషర్ట్ అనమాట. అంటే పైన మా వారి ఉన్నాయి. ఆల్రెడీ ఇంకో జాకెట్ తీసుకున్నారు, అది ఆల్రెడీ చలిగా ఉంది కాబట్టి ఫస్ట్ డాడీ చూపిద్దాం. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి ఇంకో టీషర్ట్. 3 టీషర్ట్స్ తీసుకున్నారు, అలాగే 1 జాకెట్ తీసుకున్నారు. జాకెట్ ఆల్రెడీ వాడేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి క్యాండీ గాడి, అంటే ఇప్పుడు వచ్చేసి మా పాపయ్య అనమాట. ఇక్కడ కూర్చో, నువ్వు అటు తిరిగి మాక ఇట్లా తిరుగు అని. చూడండి క్యూట్ ఫ్రాక్ అనమాట. క్యాండీ ఫ్రాక్. ఓకేనా, చాలా బాగుంది. క్లాత్ కానీ బనీన్ క్లాత్ ఆల్రెడీ యూజ్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్. అండ్ ఎక్కువ వచ్చేసి రెగ్యులర్ యూస్కే తీసుకున్నాం అనమాట, పార్టీ వేర్ ఏం తీసుకోలేదు. అండ్ ఇది ఒకటి టీషర్ట్. అండ్ దేని కాస్ట్లు అయితే చెప్పట్లేదు, అన్ని విడివిడిగానే తీసుకున్నాను. అండ్ చూడండి మిడ్డీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట, క్యూట్గా ఉంది, బ్లాక్ కలరు. అండ్ దీని మీదకి ఉండదని చెప్పేసి తీసుకున్నాను అనమాట, బ్లాక్ అండ్ వైట్. ఓకే బై బై. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి. ఇంకా ఫ్రాకు తిదిబేసి యూనికార్న్. ఇదొకటి అనమాట. ఏమంటారు దీన్ని, జంప్ సూట్ అంటారు కదా, ఆ టైపు. లావెండర్ కలర్ అనమాట. ఇది వచ్చేసి మా పాపకి కోల్డ్ అనమాట, అందుకనే కొంచెం అన్ఈజీగా ఉంది. పడుకోబెట్టాలి స్కూల్ నుంచి వచ్చి. ఎట్లా వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనేసరికి ఇంకా తను నిద్రపోలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా అన్ని రెగ్యులర్ వేరేనని, దీంట్లో పెట్టుకుని వచ్చాను విడిగా. అండ్ జంప్ సూట్ ఇదొకటి అనమాట, ఇంకొకటి. అండ్ అదొక లావెండర్ కలర్ కదా, ఇదొకటి వైట్ అనమాట. ఇప్పుడు వింటర్ సీజన్ అయినా సమ్మర్లో బాగుంటాయి కదా అని చెప్పేసి క్లాత్ బాగుంది అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉందన్నమాట. సో ఇవి తీసుకున్నాను. ఇది ఒక కలరు. క్యాండీ రావాలి. అండ్ నెక్స్ట్ ఇది ఒక ప్యాంట్ అనమాట. ఇలాంటి ప్యాంట్స్ చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి కదా, నాకు చాలా ఇష్టం ఇలాంటి ప్యాంట్స్ టీషర్ట్స్. మ్యాక్స్ వెస్ట్రన్ వేరే యూజ్ చేస్తాం, అంటే యూజ్ చేయటం అని కదా, అవే యూజ్ అవుతాయి. ట్రెడిషనల్ వేరు ఫ్రాక్స్ అన్ని తీసుకున్న 1 or 2 times వేసుకోవడం, అక్కడ పెట్టడం. ఏదన్నా ఫంక్షన్స్కి ఆర్ ఫెస్టివల్స్కి వేసినా కానీ అంటే ఒక 1 hour 2 hours తీసేయమనిద్ది అనమాట, గుచ్చుకుంటుందని చెప్పేసి. ఈ బాటిల్ అక్కడ ఉంది తాడుకో బెడ్ మీద. అండ్ ఈ ప్యాంట్ చూడండి, క్లాత్ కూడా బాగుంటుంది అనమాట, స్ట్రెచబుల్. కొంచెం ముందు జరుగుతా, అలా బాగుందన్నమాట క్లాత్. చిన్నపిల్లలకి ఇలాంటి ప్యాంట్ షర్ట్సే బాగుంటాయి కదా ఎక్స్పెషల్లీ.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను, షార్ట్ నైట్ వేర్కి ఉండిద్దని చెప్పేసి. క్లాతులు చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాంట్ అనమాట, పింక్ కలర్ది, స్ట్రెచ్ అవుతుంది. ఇదేదో కొంచెం పొడవుగా వచ్చింది, 4 to 5 years తీసుకున్నారని చూడండి. సో కలర్ బాగుందని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట, పింక్ కలర్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టీషర్ట్ అండి, చూసారు కదా చాలా బాగుందన్నమాట క్లాత్. ఈ వింటర్ సీజన్ బాగా యూజ్ అయ్యిద్ది, అందుకే కరెక్ట్ సైజ్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొక షార్ట్, అన్నీ చెప్పాను కదా రెగ్యులర్ యూస్కే అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ఏమంటారు, జీన్స్ నిక్కర్లా ఉంటుంది కదా అలాంటిది అనమాట. చిన్నప్పుడు ఒకటి ఉండేది పింక్ది, అది వేరే పింక్, ఆరెంజ్ పింక్ అలా. అండ్ ఇప్పుడు వచ్చేసి బేబీ పింక్ తీసుకున్నాను అనమాట. చూడండి దగ్గరికి పెడితే క్లాత్ అయితే సూపర్ ఉంది, చూసారు కదా. ఇదొకటి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నైట్ వేర్ షార్ట్, అండ్ ఇంకొకటి చూడండి ఫ్రాక్ అనమాట. బాగా వచ్చినాయి హ్యాండ్స్, అంటే సమ్మర్లో యూజ్ అయ్యింది, ఇది వింటర్లో పనికి రాదు. కానీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఇంటూ టైప్ వస్తుంది, ఇట్లా ఫ్రంట్ ఇట్లాగా. చూడండి చూస్తా అంటాను, చాలా కోల్డ్ అయింది. బజ్జోపోనన్నా, బజ్జోపో, బేబీని తీసుకొని బజ్జో, నేను వస్తున్నా ఓకేనా. ఒక 10 minutesలో వస్తాలే, ఇట్రా అన్నా. ఇదొకటి అనమాట. చూడండి క్యాండీ మనకి హ్యాపీగానే వెళ్తున్నావా, సాడ్ ఉన్నావా, సాడ్ ఉన్నావా, ఏమ్మా సాడ్ ఉన్నావా, కూర్చో అయితే కూర్చో. అండ్ ఇచ్చేసి ఇదొకటి అనమాట, కిందిలాగా. అండ్ పైన వచ్చేసి ఇలా బాగున్నాయి, సమ్మర్లో యూస్ అవుతుంది అనమాట. ఇక్కడ కూర్చుంటావు నాన్న, చూపించి త్వరగా వెళ్ళి పడుకుందాం ఓకేనా. ఇక్కడ కూర్చో, కూర్చో, చూస్తా ఉండు. 5 minutesలో వెళ్ళి పడుచుందాం ఓకేనా. వెరీ గుడ్. ఏమంటారు, పింక్ వైట్ కలర్ కాంబినేషన్ అనమాట. ఆల్రెడీ యూస్ చేశాను కూడా, జంప్ సూట్ అంటారు కదా అది. మా పిన్నోళ్ళు ఇంటికి వెళ్తా వేసాను, చాలా క్యూట్గా ఉంది. ఇదిగో చూడండి ఇట్లా. ఈ జంప్ సూట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా ఉద్దేశం, డైపర్ వాళ్ళకి సెట్ అయింది, లేకుంటే వీళ్ళు పద్దాకులు చూసుకు వెళ్ళాలంటే మొత్తం తీయాలన్నమాట. ఇదిగోండి ఇలా వచ్చింది, కానీ మాట్లాడకుండా ఉండాలి. ఇదిగోండి చాలా బాగుంది వేసినా కానీ. ఇలాంటి బాగుంటే చిన్నపిల్లలకి వేస్తే. బట్ ఏంటంటే వచ్చేసి ఇది షార్ట్ అనమాట, వైట్ టీ షర్ట్. అండ్ దీనికి వచ్చేసి ఇట్లా షార్ట్ ఇచ్చారు. ఇది పెయిర్ అనమాట, ఇది ఒక్కటే జోడి, మిగతా అన్నీ విడివిడిగా తీసుకున్నాయి. చూసారు కదా ఇలా బాగుంది క్లాత్. రెగ్యులర్ వేర్ అంటే మెయిన్ క్లాత్లే కదా కావాల్సింది. అండ్ ఇన్నర్స్ కూడా తీసుకున్నాను, భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. మెయిన్ డిమార్ట్లో చిన్న చిన్న ఇన్నర్స్ అసలు కనిపించకపోయినప్పుడల్లా అంత ఎతికినా కానీ ఇంకా అక్కడ తీసుకొచ్చాను అనమాట షాప్లోనే. ఒక 4 తీసుకున్నాను, బాగున్నాయి క్వాలిటీ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ ఉందన్నమాట. ఫస్ట్ క్యాండీ ఫినిష్ చేద్దాం ఓకేనా. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ చిన్నది తీసుకుందనమాట, చిన్న పిన్ని. యాక్చువల్లీ ఇది తీసాను, వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయింది, సో అందుకని మళ్ళీ చేస్తున్నాను. ఇది వచ్చేసి మా చిన్న పిన్ని, అంటే వాళ్ళ చిన్న అత్త తీసుకుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి మా అత్తయ్య అనమాట, అంటే క్యాండీ వాళ్ళ నాని తీసుకుంది అనమాట ఫ్రాక్. ఇట్లా వేయటానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ ఫ్రాక్ టైప్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి పీచ్ కలర్, అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ ఉందన్నమాట. సో ఈ 2 ఫ్రాక్స్, ఒకటి వాళ్ళ అత్త అండ్ ఒకటి వాళ్ళ నాని తీసుకుంది అనమాట. కనిపిస్తుంది కదా, ఇది స్కై బ్లూ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది కదా ఈ కలర్ అనమాట. ఏం కలరో కూడా తెలియదు నాకు. దీన్ని వచ్చేసి దుప్పటా వచ్చింది గుడ్డది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజు. ఇది మా పెద్ద పిన్ని తీసుకుంది అనమాట, అంటే క్యాండీ వాళ్ళ పెద్ద అత్త తీసుకుంది. ఇది క్యాండీకి. ఇది 2
కనిపిస్తుంది కదా, ఇది క్యాండీ వాళ్ళ పెద్ద అత్త తీసుకుంది, ఇది వచ్చేసి చిన్న అత్త ఇది తీసుకున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి దుప్పట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా అనమాట డ్రెస్ నేను తీసుకున్నాను. ఇది మా పిన్ని క్యాండీకి డ్రెస్ కొనిపెట్టే షాప్లో బాగా నచ్చింది అనమాట ఇది. అండ్ చూడండి ఏదోలా కనిపిస్తుంది కదా, బట్ ఈ కలర్ వచ్చేసి డార్క్ రాణి పింక్ అంటారు కదా, అది చాలా బాగుంది కనిపిస్తుంది కదా. ఇట్లా వచ్చిందనమాట బార్డరు, ఇలా అనమాట. చాలా బాగా నచ్చింది. సో ఇది నేను తీసుకున్నాను, చాలా బాగా నచ్చిందని ట్రైల్ వేస్తే మా వారు తీసుకో అన్నారు. సో ఇది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నాది. ఇదేదో మల్మల్ కాటన్ అని లాంగ్ ఫ్రాకు, బట్ వైట్ కలరు, క్లాత్ స్మూత్గా ఉందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చినాయి. లెంత్ వచ్చేసి ఫుల్ అనమాట. చూసారు కదా, సింపుల్ ఇట్లా చాలా బాగా నచ్చినాయి. సో ఈ రెండు అనమాట నేను తీసుకుంది నా కోసం. అండ్ దీనికి దుప్పటా వచ్చింది. దీనికి కూడా అంతే, పింక్ కలర్ డ్రెస్ కూడా ఓన్లీ చున్నీ అండ్ టాపే, బాటమ్ రాలేదు. సో ఇది కూడా చూడండి, జస్ట్ ఇది వచ్చేసి చున్నీ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీస్. అంటే నేను కొనలేదు, వెళ్తే పెడతారు కదా, సో మా ఆడపడుచు వాళ్ళు పెట్టినాయి అనమాట, మా పిన్ని వాళ్ళు. ఇది మా పెద్ద పిన్ని పెట్టింది చీర, ఈ శారీ అయితే. అండ్ ఈ సెకండ్ శారీ వచ్చేసి మా చిన్న పిన్ని పెట్టింది అనమాట. అంటే యాక్చువల్లీ షాప్కి తీసుకెళ్ళింది తీసుకోమని చిన్న పిన్ని, చిన్నంత చిన్న పిన్ని అంటే ఎవరంటే. సో షాపు తీసుకెళ్ళమని చూస్తే క్యాండీ బట్టలు తీసుకునేటప్పుడు నాకు వద్దు శారీ అని నేను తీసుకోలేదన్నమాట. సో మళ్ళీ షాపు తీసుకెళ్దామంటే వద్దు అంటున్నానని తన దగ్గర కొత్త శారీస్ 2 ఉన్నాయి, నీకు నచ్చింది తీసుకుంటే వద్దని అనేసరికి బట్ తీసుకోండి అంటే ఇంకా వాటిల్లో ఇది తీసుకున్నాను అనమాట. కలర్ కాంబినేషన్ బాగుంది కదా, ఎల్లో అండ్ గ్రీన్, కొంచెం బరువు ఉంది, బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ శారీ అన్నమాట. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళు పెట్టారు. అక్క వాళ్ళంటే మా పెద్ద అత్తయ్య వాళ్ళకి వాళ్ళు అనమాట, వాళ్ళు బెంగళూరులోనే ఉంటారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ శారీ పెట్టారు అనమాట. సో ఇంతేనండి, మర్చిపోయా. నాకైతే సాక్సులు కూడా తీసుకున్నాను. ఇంకా లేదు నాన్న, నీ లోపల పెట్టేసా. క్యాండీ పాపకు కూడా సాక్సులు తీసుకున్నాను, లోపల పెట్టేశాను. అండ్ ఇవి వచ్చేసి నా అనమాట. అత్తకి నీకు అంటే మా చిన్న పిన్ని కూడా తీసుకొచ్చా. అత్త దగ్గర పెట్టొచ్చాను, నీ ఇంట్లో పెట్టేసాను. ఇవి నా అనమాట. ఓకేనా, పింక్. ఓకే ఓకే. అండ్ నేను వచ్చేసి ఇంకోటి ఏమంటారు వీటిని, స్కార్ఫ్, చిన్న స్కార్ఫ్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ ఏమైందంటే నేను స్కార్ఫ్ మర్చిపోయి వెళ్ళాను అనమాట. సో చెప్పా కదా ఇన్నర్స్ తీసుకున్నానని, బుజ్జి వాళ్ళే ఉన్నాయి క్యూట్గా. ఇట్లా కలర్స్ తీసుకున్నాను, ఒక 4 ఇన్నర్స్ అయితే క్యాండీకి. అది కాదు నాన్న, పాతది, నీ ఓల్డ్. ఇది వచ్చేసి క్యాండీ అనమాట, సాఫ్ట్. అండ్ ఇంతేనండి నా షాపింగ్ హాల్ అయితే. అంటే బెంగళూరు షాపింగ్ హాల్ షాపింగ్ చేసి ప్లస్ వాళ్ళ అత్త వాళ్ళు కొనిపించినవి కూడా చూపించాను అనమాట. అండ్ మీకు మా డ్రెస్సెస్లో ఏది నచ్చిందో మీకు చెప్పాలనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫర్దర్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. చెప్పు బాయ్, చెప్పు బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే. పాప నిద్రకు వచ్చింది, నా కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు తను నిద్రపుచ్చి ఇదంతా సర్దాలి.
అండ్ నేను వచ్చేసి 2 డ్రెస్సెస్ తీసుకున్నాను, నాకు బాగా నచ్చే తీసుకున్నాను అనమాట. అండ్ వైట్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి. పింక్ ఏంటంటే పార్టీ వేర్లా ఉంది, వైట్ ఏంటంటే క్లాత్ సూపర్ సాఫ్ట్ ఉంది. సో నాకు బాగా అనిపించింది అనమాట. క్యాండీ చెల్లో నాన్న బజ్జుందాం, బజ్జుంది పద. బాయ్ బాయ్.